లేదండి, ప్రతిపక్షం అధికార పక్షం అన్ని మేమే. అన్ని మీరే అక్కడ అంటారా? ప్రతిపక్షం కూడా లేదు అసలు. అంటే వైసీపీ జీరో. లేదంటారా? వైసీపీ లేదు. ప్రతిపక్ష హోదా ఎక్కడుందండి వాళ్ళకి? ప్రతిపక్ష హోదా లేదు కదా. లేదంటారా? అంతకు ముందేమో 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. నేను ముఖ్యమంత్రిని అయితేనే అసెంబ్లీలో ఉంటాను, లేకపోతే ఉండను అని చెప్పి రోడ్డు పట్టుకొని ముద్దుల యాత్ర చేసుకుంటూ తిరిగారు. మరి ఇవాళ కూడా కూటమి వచ్చింది, ఆయన నమ్మి కొంతమంది గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఆయన నమ్మి ఓట్లేసిన ప్రజలు ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయకుండా ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా నేను లోపలే కూర్చుంటాను, తాడేపల్లి ప్యాలెస్ లోనే బయటికి రాను, లేదంటే వెళ్ళిపోయి ఎక్కడో ఉంటా, లోటస్ పాండ్ అంబటి రాంబాబు గారు కూడా ఒకటి, రాంబాబు అయితే కామెంట్ చేయడం కూడా జరిగింది, జగనన్నతో ఆట పులితో వేట పెట్టుకోవద్దు అని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటున్నాడు, అంటే ఇప్పుడు కామ్ గా ఉన్నాం కదా, అంటే సైలెంట్ గా ఉన్నాం కదా అని చెప్పేసి నీకు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు, ఒక్కసారి విజృంభించామంటే ఆ తాకిడికి నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి కొన్ని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఆయన వార్నింగ్లు ఇవ్వడం ఏం లేదండి, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, ఫ్యాక్షనిస్టులకి కనుక మీరు పట్టం కడితే ఎలా ఉంటది చూస్తారు అని 2019 ఎలక్షన్ ముందు బహిరంగ సభలలో చెప్పారు. అయినా కూడా ప్రజలు నమ్మి అతనికి ఓట్లు వేశారు. ఇది తండ్రి మీద ప్రేమ కావచ్చు, ఏదన్నా గానీ ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేసి వాళ్ళ సింపతి తోటి అన్నా పడొచ్చు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏం చేశారండి? ఏదన్నా చేశారా? చేయకపోక ఫ్యాక్షనిజాన్ని పరిచయం చేశారు ప్రతి గ్రామానికి కూడా. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో రాయలసీమ ఫ్యాక్షనిజం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపిస్తుంది అని చెప్పారు, దాన్ని నిజంగానే పరిచయం చేశాడు ఈయన. మరి వాళ్ళు అంటే భయపెడుతున్నారు అనమాట, మళ్ళీ మిమ్మల్ని ఏదో చేయబోతున్నాం అని చెప్పి భయపెడుతున్నారు. భయపెడితే భయపడటానికి అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదండి, పవన్ కళ్యాణ్. అక్కడ బోర్డర్ లో సైనికులు ఏ రకంగా అయితే గుండె ధైర్యంతో నిలబడతారో